తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. తెలుగు జాతి గొప్పతనం, తెలుగులోని తీయదనం, తెలుగే ఓ మూలధనమంటూ సినీ కవి తెలుగు భాష ఔన్నత్యాన్ని పాట ద్వారా వివరించారు. అలాంటి తేనెలూరే తీయందనాలకు సంబంధించిన 3వ ప్రపంచ తెలుగు మహాసభలు గుంటూరులో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో 3వ ప్రపంచ తెలుగు మహాసభలను గుంటూరులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి నరసింహం ప్రారంభించారు. పరిషత్తు అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన తెలుగు మహాసభలకు దేశ విదేశాల నుంచి ఎంతో మంది కవులు, కళాకారులు, భాషా పండితులు హాజరయ్యారు. గుంటూరులోని సాయి స్పిరిచువల్ సొసైటీ ప్రాంగణంలో ప్రారంభమైన మహాసభలకు జనం భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, విశ్వయోగి విశ్వంజీతో పాటు అనేక మంది భాషాభిమానులు మహాసభలో పాల్గొన్నారు. తెలుగు ఒక భాష కాదని సంస్కృతి అన్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఇవాళ తెలుగు భాష గురించి మాట్లాడుకుంటున్నాం. తల్లి లాంటి భాష, మన మాతృ భాష. దీన్ని అందరం కూడా గౌరవించవలసిన అవసరం ఉంది. మన పిల్లలకి దీన్ని చెప్పవలసిన అవసరం ఉంది. మనం చేస్తాను. తెలుగు కేవలం మాట్లాడే భాష మాత్రమే కాదు. మన అందరం తెలుసుకోదంటే మన జీవన విధానం తెలుగు, మన ఆచారాలు తెలుగు, మన సంస్కారం సాంప్రదాయాలు తెలుగు. ఇవన్నీ కూడా మన పిల్లలకు చెప్పాలి. మనం ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరినీ కలిపి తెలుగు భాష ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పే ఆలోచన ఎంతో గొప్పదన్నారు విశ్వయోగి విశ్వంజీ. వసుధైక కుటుంబం లాంటి గొప్ప మాట ఇంకొకటి లేదన్నారు. అది శరీరంలో ఉన్న దివ్యమైన శక్తి. అందరు స్వామీజీలు, అందరూ ఆధ్యాత్మికవేత్తలు, అన్ని దేవస్థానాలు అక్కడ నిక్షిప్తమైనటువంటి ఆ విశ్వ శ్రీ శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా మీకు ఉంటాయి. సత్కార్యం చేసే ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటాయి, ధర్మ కార్యం చేసే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఉంటాయి అని చెప్పి ఆశీస్సులు ఇచ్చాను. తర్వాత రాజు కూడా వచ్చి కలిశాడు, మిగతా వాళ్ళు కలిశారు. మీరంతా ఎంతో చక్కగా ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరినీ కలపాలి, కలిపి తెలుగు వాళ్ళ యొక్క ఖ్యాతిని చక్కగా ప్రపంచమంతా తెలిసేట్టు చేయాలి అనుకుంటున్నారే. చాలా చక్కటి ఆలోచన. భాష ఒకరితో మరొకరు మాట్లాడుకోవడానికే కాదు, బంధాలు పెంచుకునేందుకు కూడా ఉపయోగపడుతుందన్నారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి నరసింహం. మనం పుట్టినప్పుడు మాతృబంధం, భాషాబంధాలతో పుడతామన్నారు. మనమందరం బంధువులమని, తెలుగు భాషా బంధువులమని గుర్తు చేశారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.